హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కిడ్స్ స్టోరీ టైంకి మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక చిన్న చేప ఉంది. దాని పేరు ఫిన్నీ. ఏం పేరు పిల్లలు? ఎస్, ఫిన్నీ. ఈ ఫిన్నీ వాటర్లో చక్కగా ఆడుకుంటా ఉంది పిల్లలు. అయితే పిల్లలు, ఫిన్నీ వాళ్ళ మమ్మీ డాడీ ఫిన్నీకి ఒక విషయం చెప్పారు. అదేంటంటే, హే ఫిన్నీ, మనకి వామ్స్ అంటే చాలా ఇష్టం కదా. అప్పుడప్పుడు వాటర్లో మనకి ఇష్టమైన ఫుడ్ ఒక్కొక్కసారి పైనుంచి వస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫిన్నీ. ఎందుకంటే ఆ ఫుడ్ చూడగానే బా ఎంత బాగుంది కదా, దీన్ని తినేద్దాం అని అనుకొని కనుక ఆ ఫుడ్కి నువ్వు అట్రాక్ట్ అయిపోయి దాన్ని పట్టుకున్నావో ఖచ్చితంగా నిన్ను ఈ వాటర్లో నుంచి బయటికి లాగేస్తారు. మనకి వాటర్ లేకపోతే మనం చచ్చిపోతాం. కాబట్టి ఫిన్నీ చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పారు పిల్లలు. అయితే ఓకే డాడీ, ఓకే మమ్మీ అని ఫిన్నీ వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పింది. అలా వాటర్లో స్విమ్మింగ్ చేస్తూ ఆడుకుంటున్నప్పుడు ఫిన్నీకి బాగా ఆకలేసింది పిల్లలు. అయితే అక్కడే ఒక చోట ఒక చిన్న ఎర్త్ వామ్ వాటర్లో కనిపిస్తూ ఉంది. వావ్, నిజంగానే నాకు ఎంత డెలిషియస్ ఫుడ్ నేను వెతుక్కోకుండానే నా ముందుకు వచ్చేసింది. అసలు ఎంత బాగుందో కదా, దీన్ని పట్టేసుకొని తినేసేస్తాను, ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను ఈ ఫుడ్ తోటి అని అనుకొని వెళ్తుంటే ఫిన్నీకి వాళ్ళ మమ్మీ డాడీ ఒక మాట చెప్పారు కదా పిల్లలు, మీకు గుర్తుందా? అవును కదా, ఎక్కడన్నా ఎర్త్ వామ్స్ కనిపిస్తూ ఉంటే ఇది బాగుంది కదా అని అక్కడే ఆగిపోయి అక్కడ స్టక్ అయిపోతే మనల్ని ఈ వాటర్లోంచి వేరు చేసేసి ఎత్తుకుపోతారని చెప్పారు కదా. అందుకని ఆ మాటలు అన్నీ గుర్తొచ్చాయి. కానీ ఫిన్నీ అనుకుంది, ఫుల్ ఆకలేస్తుంది నాకు, ఇప్పుడు కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి, ఎట్లయినా సరే వెళ్ళి దాన్ని పట్టేసుకొని స్పీడ్గా వచ్చేద్దాం అని అనుకుంటూ ఫిన్నీ మెల్లగా ఆ వాటర్లో ఉన్న ఎర్త్ వామ్ దగ్గరకు వెళ్తూ ఉంది పిల్లలు. వెళ్ళి అలా క్యాచ్ పట్టే లోపల వెనక నుంచి వాళ్ళ బాబాయ్ ఫిన్నీని లాక్కుని, ఫిన్నీ నీకు చెప్పానా లేదా అక్కడికి వెళ్ళొద్దని మమ్మీ డాడీ కూడా చెప్పారు కదా, ఎందుకు వెళ్ళావు? నీకేం తెలుసు ఫిన్నీ, అందులో గనక నువ్వు ఇరుక్కుపోయావో ఇంకా నువ్వు మాకు దొరకవు, నువ్వు బ్రతకవు కూడా అని చెప్తే, నిజమా బాబాయ్, అంత డేంజరస్సా అని అంటే, ఒక్కసారి ఇలారా నీకు చూపిస్తానని చెప్పింది పిల్లలు. చెప్పి పక్కకు తీసుకెళ్ళి అలా చూపిస్తూ ఉంటే 2 నిమిషాల్లో ఒక బర్డ్ ఆకాశంలో నుంచి ఎగురుకుంటూ వచ్చి లాక్కుని పైకి ఎగిరిపోయింది పిల్లలు. చూసావా ఫిన్నీ, చూసావా? ఒకవేళ నువ్వు ఎర్త్వామ్ని పట్టుకొని ఉండుంటే ఆ బర్డ్తో పాటు ఆ ఎర్త్వామ్తో పాటు నువ్వు కూడా వెళ్ళిపోయేదానివి. అందుకే చెప్తున్నా జాగ్రత్తగా ఉండు అని అంటే, ఓకే బాబాయ్, ఇప్పటి నుంచి నేను అలా చెయ్యను, సారీ బాబాయ్ అని చెప్పి వాళ్ళ బాబాయ్కి సారీ చెప్పి మళ్ళీ ఆడుకోవడం మొదలుపెట్టింది పిల్లలు. కాసేపు అయిన తర్వాత ఫిన్నీ కనిపించింది. ఈ బాబాయ్ ఎప్పుడు ఇట్లే చెప్తాడు, అన్నిసార్లు బర్డ్స్ వచ్చి మరి తీసుకెళ్ళిపోతాయా? ఈసారి నేను ఏం చేస్తానంటే ఇట్లా వెళ్ళి మెల్లగా ఎర్త్వామ్ని తినేసి స్పీడ్గా వచ్చేస్తానని చెప్పి అనుకుంది పిల్లలు. అవతల వ్యక్తి నన్ను పట్టుకోకముందే ఎర్త్వామ్ని తినేసి నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఎర్త్వామ్ చాలా డెలిషియస్ ఫుడ్ మాకు అని అనుకుంటా ఉంది పిల్లలు. ఈ లోపల అటు ఇటు చూసింది. అమ్మో, మా బాబాయ్ ఏమన్నా చూస్తున్నాడా అంటే బాబాయ్ లేడు. మా మమ్మీ ఏమన్నా చూస్తుందా అంటే మమ్మీ లేదు, డాడీ లేదు. పిల్లలు, ఎప్పుడైనా మమ్మీ డాడీ ఇది చెయ్యొద్దు, ఇది చూడొద్దు, అలా ఉండొద్దు అని అంటారో, అవన్నీ మమ్మీ డాడీ లేనప్పుడు చాలామంది ఆ పనులు చేస్తుంటారు కదా. అరే, నేను చెప్పిన మాట విను, ఈరోజు నేను బయటికి వెళ్ళేసి వస్తాను, నా పర్సు ముట్టొద్దు, ఇంట్లో బాక్స్లో ఉన్నది ఓపెన్ చేయొద్దు అని అంటుంటే మెల్లగా మమ్మీ డాడీ వెళ్ళాక, ఎందుకు ముట్టొద్దు, దీన్ని ఎందుకు ఓపెన్ చేయొద్దనింది మమ్మీ అని మెల్లగెళ్ళి ఓపెన్ చేసేస్తూ ఉంటారు చాలామంది. బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమం పాపమని. అంటే మమ్మీ డాడీ మనకి ఎలా చెప్పారో మనం అలా చేయాలి. మమ్మీ డాడీ చెప్పిన మాట మనం వినకపోతే అది తప్పు పిల్లలు. అందుకని మనం కేర్ఫుల్గా ఉండాలి, ఓకేనా? అయితే ఈ ఫిన్నీ ఏం చేసిందంటే, మమ్మీ లేదు, డాడీ లేడు, ఇటు బాబాయ్ లేడు, నన్ను ఎవరు చూడట్లేదు కాబట్టి ఇక్కడ ఇంకొక ఎర్త్వామ్ కనిపిస్తుంది, మెల్లగా వెళ్ళి ఆ ఎర్త్వామ్ని పట్టుకొని
వేరే వాళ్ళు నన్ను తినకముందే దీన్ని లాక్కొని వెళ్ళిపోతానని అనుకుంది పిల్లలు. అలా అనుకొని మెల్లగా వెళ్ళి ఎర్త్వామ్ని తిందామని నోరు తెరిచింది పిల్లలు. అలా నోరు తెరిస్తే ఎర్త్వామ్ తింటుంటే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందంటే ఈ ఫిన్ని అసలు ఎక్కడుందో, అసలు ఎంత డేంజరస్ ప్లేస్లో ఉందా అన్న విషయమే ఫిన్నీకి అర్థం కాలేదు. అసలు మర్చిపోయింది పిల్లలు. అలాంటప్పుడు అక్కడ స్టక్ అయిపోయింది. తింటూ తింటూ ఇంత డెలిషియస్ ఫుడ్ని మా మమ్మీ, మా డాడీ, మా బాబాయ్ వద్దు 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 అన్నారు. చూసారా దీన్ని తింటుంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నానో. వీళ్ళు అంతే, ఈ పెద్దోళ్ళకి ఏం తెలీదు. ఎప్పుడు బయటికి వెళ్ళకురా, ఫోన్లో మాట్లాడకరా, ఫోన్ చూడకరా, టీవీ చూడకరా, ల్యాప్టాప్ చూడకరా, కళ్ళు పాడవుతాయి, అది చూడొద్దు ఇది చూడొద్దు అని ఎప్పుడు ఇట్లా చేయొద్దంటారు, అట్లా చేయొద్దంటారు. వాళ్ళకి తెలియదు అసలు అని అనుకుని ఫిన్ని అలా తింటా ఉంటే కసక్కని ఒక పెద్ద ముళ్ళు ఫిన్ని నోట్లో గుచ్చుకుపోయింది. అయ్యో కాపాడండి ప్లీజ్, ఎవరైనా కాపాడతారా, మమ్మీ డాడీ బాబాయ్ అని కేకలేస్తుంది. ఎవరు రావట్లేదు పిల్లలు, అందరూ ఎక్కడున్నారో తెలియదు. అయ్యో ఏదో అయిపోయింది, నా జాలో ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. ఏంటి నేను తినింది ఎర్త్వామే కదా, నాకు ఏమైపోయిందని కంగారుగా అలా చూస్తుంటే ఇంకేముంది, ఏదో పవర్ దాన్ని బయటికి లాగుతున్నట్టు అనిపించింది. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల వాటర్లో నుంచి ఫిన్ని బాస్కెట్లోకి వెళ్ళిపోయింది. అయ్యో ఎర్త్వామ్ తినుకుంటూ డెలిషియస్గా ఉందని అనుకుంది, కానీ ఎవరి చేతుల్లో చిక్కుకుపోయింది పిల్లలు? ఫిషర్మెన్ చేతుల్లో చిక్కుకుపోయింది. అప్పుడు ఏడుస్తుంది బాస్కెట్లోకి వెళ్ళాక, నాకు ఊపిరి ఆడట్లేదు, నాకు వాటర్ కావాలి, అయ్యో నేను వాటర్లో అయితే బతుకుతాను, నాకు ఇక్కడ ఊపిరి ఆడట్లేదు, మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే, డాడీ నువ్వు చెప్పింది కరెక్టే, అయ్యో బాబాయ్ నువ్వు నన్ను లాక్కెళ్ళినా మళ్ళీ బుద్ధి లేకుండా మళ్ళీ వెళ్ళిపోయాను, సారీ బాబాయ్ నన్ను ఎవరన్నా కాపాడండి అని ఏడుస్తుంది పిల్లలు. మీరు చెప్పండి, బాబాయ్ ఏమన్నా బాస్కెట్లో ఉంటాడా? మమ్మీ డాడీ ఏమన్నా తనకు తోడుంటారా? సేఫ్గా ఉండమని చెప్పినప్పుడు చెప్పిన మాట వినాలి కదా పిల్లలు. కానీ చెప్పిన మాట వినకపోవడం వల్ల ఫిన్ని ఫిషర్మెన్ చేతుల్లోకి చిక్కుకుపోయింది. అంతేకాదు తన ప్రాణం కూడా పోగొట్టుకుంది. ఎంత సాడ్ థింగో కదా పిల్లలు. బైబిల్ గ్రంథంలో కూడా అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు. దేవుడు అబ్రహాం అంకుల్ని వాళ్ళ దేశం నుండి, వాళ్ళ ఇంటి నుండి, అందరి నుంచి నువ్వు బయటికి వచ్చేస్తే నేను నువ్వు చాలా బ్లెస్ చేస్తాను, అబ్రహామా బయటికి రా అని చెప్పాడు పిల్లలు. ఓకే దేవా అని దేవునికి చెప్పి అబ్రహాం అంకుల్ అందరినీ ఊరిని వదిలిపెట్టాడు. కానీ వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకైన లోత్ అంకుల్ని తనతో పాటు తెచ్చుకున్నాడు. పిల్లలు కొంత దూరం వచ్చాక అబ్రహాం అంకుల్ వాళ్ళ డాడీ అంటే తెరహు తాతయ్య చనిపోయాడు. అయితే అబ్రహాం అంకుల్తో పాటు ఇంకెవరున్నారు? అబ్రహాం అంకుల్, లోత్ అంకుల్, శారా ఆంటీ. దేవుడు చెప్పినట్లుగానే దేవుడు వాళ్ళని చాలా బ్లెస్ చేశాడు పిల్లలు. అబ్రహాం అంకుల్నే కాదు, అబ్రహాం అంకుల్తో ఉన్న లోతు అంకుల్ని కూడా దేవుడు చాలా బ్లెస్ చేశాడు. పిల్లలు మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. అదేంటంటే ఎవరైనా సరే చెప్పిన మాట వింటే వాళ్ళకు చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. స్కూల్లో టీచర్ చెప్పిన మాట వింటే చదువు బాగా వస్తుంది. ఇంట్లో మమ్మీ డాడీ చెప్పిన మాట వింటే డిసిప్లైన్ అలాగే గాడ్లీ బ్లెస్సింగ్స్ కూడా మనకు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా యేసే చెప్పిన మాట మనం వింటే ఇంకా మనకు తిరిగే లేదు పిల్లలు. మరి ఒబీడియన్స్లో ఎంత బ్లెస్సింగ్ ఉందో తెలుసా? అబ్రహాం అంకుల్ దేవుడు చెప్పినట్టు వాటిని అన్నిటిని విడిచిపెట్టి వచ్చినందుకు దేవుడు చాలా బ్లెస్ చేశాడు. అంతేకాదు అబ్రహాంతో పాటు వెళ్తున్న లోత్ అంకుల్ని కూడా బ్లెస్ చేశాడు. అబ్రహాం అంకుల్ వాళ్ళ పని వాళ్ళకి, లోత్ అంకుల్ వాళ్ళ పని వాళ్ళకి చిన్న చిన్న గొడవలు అవుతుంటే మనం ఎందుకు ఇలా కొట్లాడుకోవడం, మనం హ్యాపీగా పక్కకి వెళ్ళిపోదాం, మనం విడిపోదాం అని చెప్పి అబ్రహాం అంకుల్ లోతు అంకుల్ని మరి ఒక చోటుకి తీసుకెళ్ళి, లోతు నువ్వు చూస్ చేసుకో, నీకు ఈ ప్లేస్ కావాలా ఈ ప్లేస్ కావాలా అని అడిగితే లోత్ అంకుల్ సొదొమ గొమొర అనే పట్టణాన్ని చూస్ చేసుకున్నాడు. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా అందంగా ఉంది పిల్లలు. అది చూసి లోతు అంకుల్ అన్నాడు, నేను ఇక్కడికి వెళ్ళిపోతాను అని అన్నాడు పిల్లలు.
లోతు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉండిపోయారు పిల్లలు. అక్కడున్న ప్రజలు అస్సలు మంచోళ్ళు కాదు పిల్లలు. ఎంత బ్యాడ్ అంటే ఎంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో పిల్లలు వాళ్ళకి. మరి మనకెవరన్నా స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతో మనం ఎంత దూరంగా ఉంటే మనం అంత సేఫ్గా ఉంటాం. చూడండి, సొదొమ పట్టణం అంతా బ్యాడ్ పీపుల్తో ఉండటం వల్ల అక్కడున్న ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళల్లో కూడా పడిపోయే ప్రమాదం ఉంది కదా. ఎవరి దగ్గరన్నా బ్యాడ్ లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి కదా. అక్కడున్న ప్రజలందరూ బ్యాడ్ వాళ్ళని తెలిసిన లోతు అంకుల్ అక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడు కానీ బయటికి రాలేకపోయాడు పిల్లలు. కానీ ఒకరోజు దేవునికి సొదొమ మీద చాలా కోపం వచ్చిందని అబ్రాహాముకు చెప్తాడు పిల్లలు. అప్పుడు అబ్రాహాం అంకుల్ మరి సొదొమ పట్టణం కోసం మరి దేవుని సన్నిధిలో చాలా ప్రేయర్ చేస్తాడు. దేవా, అక్కడ చాలామంది మంచోళ్ళు ఉన్నారు, అందరు బ్యాడ్ పీపుల్ తోటి గుడ్ పీపుల్ని కూడా చంపేస్తావా? అట్లా చెయ్యొద్దు ప్రభా, ప్లీజ్ ప్రభా అని బతిమలాడుకుంటే, సరే అట్లయితే నేను చెయ్యను, కానీ మంచి వాళ్ళు ఎవరు లేరు అబ్రాహాం అని అంటే తన మనసులో అనుకున్నాడు, లోతు ఉన్నాడు కదా ప్రభా. వెంటనే దేవుడికి అర్థమైంది లోతుని ఆ దేవుని కోపం నుంచి తప్పించడానికి మరి దేవుడు ఎంతో ప్లాన్ చేశాడు. లోతు ఇంటికి 2 వ్యక్తులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు వాళ్ళకి మరి మంచి ఫుడ్ పెట్టాడు. అంతేకాదు అక్కడున్న దూతలు చెప్పారు, త్వరగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి, ఎందుకంటే చాలా స్పీడ్గా దేవుని కోపం ఈ పట్టణం మీదకి వస్తుంది, కమాన్ వేకప్, ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని ఆ దూతలు లోతంకులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తుంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు పిల్లలు. ఎందుకంటే లోకం చాలా అట్రాక్టివ్గా అయిపోయింది. వాళ్ళు లోకంలో స్టక్ అయిపోయారు. ఇందాక మనం విన్నాం కదా, ఫిన్నీ ఎలాగైతే ఎర్త్ వామ్ డేంజర్ డేంజర్ అని చెప్పినా కూడా ఎలాగైతే ఎర్త్ వామ్ని పట్టుకొని వదలలేక ఎలా చచ్చిపోయిందో, అలాగే లోతు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని దూతలు ఎంత ఫోర్స్ చేస్తున్నా బయటికి రావట్లేదు. ఇంకా టైం అయిపోతుంది, దేవుని కోపం వచ్చేస్తుంది. అందుకని వెంటనే వీళ్ళ చేతులు పట్టుకొని బలవంతంగా లాక్కుపోయారు పిల్లలు. లాక్కెళ్తుంటే అక్కడున్న దూతలు చెప్పారు, లోతు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నువ్వు కానీ అస్సలు వెనక్కి తిరగొద్దు, స్ట్రేట్గానే పరిగెత్తండి అని చెబితే లోతంకులు అన్నాడు, అక్కడ కాదు ప్రభా, ఇక్కడ పరిగెత్తుతాం ప్రభా అంటే, సరే ఎక్కడో వచ్చారు పరిగెత్తండి ముందు, సొదొమల నుంచి మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి అని అంటుంటే అప్పుడు లోతంకుల్ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ భార్య వాళ్ళ 2 కూతురులు పరిగెత్తుతూ ఉన్నారు పిల్లలు, పరిగెత్తుతూ ఉన్నారు. కానీ లోతంకుల్ వాళ్ళ వైఫ్కి ఆ లోకం అంటే సొదొమ అంటే చాలా ఇష్టం. ఆమెకి అక్కడి నుంచి బయటికి రావడం అస్సలు నచ్చలేదు. ఎట్లయినా సరే సొదొమను వదిలిపెట్టడానికి ఇష్టం లేక తన ప్రాణం అంతా లాగుతూ ఉంది. ఎంత బాగుంది సొదొమ పట్టణము, ఎంత అందంగా ఉంది, అక్కడున్న ప్రజలు వాళ్ళందరితోటి ఈమెకు అటాచ్మెంట్ ఎక్కువైపోయి అక్కడ నుండి అంటే లోకాన్ని వదలలేకపోయింది. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? దూతలు ఏం చెప్పారు? వెనక్కి తిరగొద్దన్నారు. కానీ ఆంటీ ఏమవుతుందో ఏమో అని అలాగా షోల్డర్ లెవెల్కి వెనక్కు తిరిగింది పిల్లలు. అయ్యో, అలా తిరగటం వల్ల ఆంటీ ఉప్పు స్తంభం అయిపోయింది పిల్లలు. ఎంత బాధకరమైన విషయం అంటే ఒక బొమ్మలాగా మారిపోయింది, సాల్ట్ పిల్లర్ అయిపోయింది. అంకుల్ పరిగెత్తుతున్నారు, అమ్మ వస్తున్నావా, పిల్లలు వస్తున్నారా అంటే అంతవరకు వస్తున్నాను వస్తున్నాను అన్న ఆంటీ సౌండ్ ఆగిపోయింది. అరే పిల్లలు మీరు వస్తున్నారంటే, డాడీ మేమైతే వస్తున్నాం కానీ మమ్మీ సౌండ్ వినబడతలేదు అంటే, అయ్యయ్యో మమ్మీ వెనక్కి చూసినట్టుంది, అయ్యో మనం వెనక్కి చూద్దామంటే మనకేమవుతుందో. అలాగే వారి ప్రాణాన్ని దక్కించుకోవడానికి ముందుకు పారిపోయారు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? సాతానుగాడు మనల్ని ఎలాగైనా సరే పడేయాలని, దేవుని నుండి దూరం చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. వాడు చూపించే ఆశలకు మనం పడిపోతే మనం దేవుని నుండి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా పిల్లలు? ఫిన్నీ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత చెప్పినా కూడా ఆ ఫుడ్కు ఆశపడి తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. లోతు అంకుల్ కుటుంబానికి కూడా దూతలు చాలా సీరియస్గా చెప్పారు, అర్జెంటుగా ఇక్కడ నుంచి పారిపోవాలి, ఏమాత్రం వెనక్కి చూడొద్దని చెప్తే కూడా ఆ ఆంటీ చెప్పిన మాట వినక
విధంగా లోకం మీద ఆశ చూపించి ఈ రోజు వరకు కూడా ఒక ఉప్పు స్తంభముగా మిగిలిపోయింది. అంటే చెప్పిన మాట వినటం మనకు చాలా అవసరం. మరి చెప్పిన మాట వింటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మమ్మీ డాడీ ఏదైనా చెప్తున్నా, మన పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తున్నా, స్కూల్లో టీచర్స్ ఏదైనా చెప్తున్నా, నేను వినను టీచర్, నేను ఇంతే టీచర్, నేను వినను మమ్మీ అని మాట్లాడకూడదు పిల్లలు. ఎందుకంటే ఒబీడియన్స్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. విధేయత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మరి ఈ రోజు నుంచి చెప్పిన మాట వింటారు కదా? వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. చెప్పిన మాట వినక ఫిన్నీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. చెప్పిన మాట వినక లోతు అంకుల్ భార్య ఉప్పు స్తంభం అయింది. ప్రవ్వా, ఈరోజు చెప్పిన మాట వినటం ఎంత ఇంపార్టెంటో, అది ఎంత బ్లెస్సింగో మాకు నేర్పించారు. ఈ రోజు నుండి మమ్మీ డాడీకి, సండే స్కూల్లో టీచర్కు, పాస్టర్ ఆంటీకి, పాస్టర్ అంకుల్కి, అలాగే ముఖ్యంగా ప్రవ్వా నీ మాటకు లోబడే వారిగా మేము ఉండటానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మెమరీ బస్ నేర్చుకుందామా? ఎఫ్ఎస్సి 6:1, ఎఫెసియన్స్ 6:1. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మరోసారి నేర్చుకుందామా? ఎఫ్ఎస్సి 6:1. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫ్ఎస్సి 6:1. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.